హే హలో. హే, ఏం చూస్తున్నావు? ఎవరు నువ్వు? అసలు నీకేం కావాలి? అది మేడం, నా పేరు రాహుల్. నేను మీతోనే మాట్లాడాలనుకుంటున్నాను. ఫోన్లో పేయింగ్ గెస్ట్. ఓ అలాగా, ముందే చెప్పొచ్చు కదా. ఎందుకు ఏం చెప్పకుండా నిలబడి ఉండావు? సరే రండి, లోపలికి రండి. హలో, ఏం చూస్తున్నారు? లోపలికి రండి. ఆహా, వస్తున్నాను. ఇలా చూడండి, ఈ ఇంట్లో మీరు ఉండాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు ఫాలో చేయాలి. నో ఫ్రెండ్స్ అండ్ నో గర్ల్ ఫ్రెండ్స్, నో డ్రింక్, నో స్మోక్. ఆ తర్వాత 10 గంటలకు పైన ఇంటికి వచ్చారంటే నేను లోపలికి జరగను. ఇల్లుని బాగా శుభ్రంగా పెట్టుకోవాలి. ఇంటి తలాలకి మీరే బాధ్యత. ఈ రూల్స్ కంతా మీకు ఓకే అంటే నాకు ఓకే, లేదంటే తలుపు తెరిచి ఉంది, మీరు వెళ్ళొచ్చు. హలో. లేదు, అది సరే. అసలు ఏం చెప్పాలనుకున్నానంటే నేను మిమ్మల్ని ఫాలో చేస్తున్నానండి. సరే, 10,000 బాడిగా ఇల్లు చూద్దాం రండి. యా, ఓకేనా? సరే. స్టాప్ ఇట్ యార్, ఎందుకు నవ్వుతున్నావు? నేను మాత్రం ఓపికవంతుని కాదనుకో. అలాంటి ఇంట్లో అసలు ఉండేవాళ్ళమే కాదు. అవునవును, నువ్వు చెప్పేది చూస్తే మీ ల్యాండ్ లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా తను హిట్లర్ కూతురై ఉంటుంది. నేను చెప్పేది వింటే నీకు అంత నవ్వుగా ఉందా?
లేకపోతే ఉండదా ఏంటి? ఎవరుంటారు ఈ క్యారెక్టర్లో? తర్వాత అది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ ఫ్రెండ్స్ అలౌడ్ కాదంట. అలాంటప్పుడు నిన్నలా అక్కడికి తీసుకెళ్తాను. ఆహా. ఆ తర్వాత ఇంకో విషయం, హా? నిన్న రాత్రి నేను బాగా మిస్ చేశాను. అలాగా? సరే, నన్ను ఎందుకని మిస్ అయ్యావు? ఎందుకంటే నాకు నువ్వు కిస్ చేయాలి అని అనిపించింది. ఇదిగో చూడు, హా? నాకు ఒక కిస్ ఇవ్వు. ఆటలాడుతున్నావా నువ్వు? లాస్ట్ టైం ఏం జరిగిందో తెలుసు కదా నీకు. తర్వాత వచ్చే వాళ్ళకి నేను ఎలా 500 ఇవ్వాలి? హా. అరే నిన్ను కిస్ చేయడానికి 500 ఏంటి, 1000, 2000, 3000 కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. ఈ రోజు అలాగా? ఎవరినైనా రమ్మను, అంతా నేను చూసుకుంటాను. ఈ రోజు కిస్ తీసుకోకుండా నేను వదిలేదే లేదు. మ్మ్. ఒక్క కిస్ ఇవ్వవా ప్లీజ్? ఆగు, పరిగెత్తకు. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, పరిగెత్తకు, ఆగు. ఈ రోజు నేను అస్సలు వదలను. హే, ఎక్కడికి పరిగెడుతున్నావు? ఆగు, ఆగు, హే ఆగు. ఆగు, ఆగమంటున్నానుగా. హే ఆగు, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, పరిగెత్తద్దు, వస్తున్నాను, ఆగు. హే, ఎక్కడికి? పరిగెత్తకు అంటున్నానా? ఆగు, ఆగు. అరే ఆగమంటుంటే అలా వెళ్ళిపోతుంటే అలాగా, నాకు కిస్ ఇవ్వవా ప్లీజ్? హే ఆగు, నాకు కిస్ ఇవ్వమని చెప్తున్నాను కదా, ప్లీజ్ ఇవ్వవా? ఆగు ప్లీజ్, నిన్నే కదా అడుగుతున్నాను, ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్లీజ్ ఒక్క కిస్ ఇవ్వు. దూరంగా వెళ్ళరా. వాట్ యు మీన్? నువ్వు ఒట్టి డబ్బు మాత్రం పంపిస్తే అన్నీ అయిపోయిందా ఏంటి? నీకు నా మీద ఏం జాగ్రత్త లేదు కదా? చెప్పండి. ఒకటి చెప్పేనా, నాకు కొన్ని బాధ్యతలున్నాయి. నేను ఒక మనిషినే. నాకు ఇక్కడ ఒంటరిగా ఉండడం చాలా కష్టంగా ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఉండాలని నేను ఆశపడుతున్నా. నాకు తెలీదండి, మీరు ఎప్పుడు నాతోడే ఉండాలి. అలా అయితే నువ్వు నన్ను చూడడానికి రావు కదా? సరే ఓకే, నాకేం కావాలి, నాకేం వద్దని నా మీద కొద్ది కూడా ప్రేమే లేదు కదా? సారీ, అది నేను నా బట్టలు తీసుకోవడం కోసం వచ్చాను. ఇట్స్ ఓకే, ఇది ఎప్పుడు జరిగేది. రాహుల్, ఇటురా. లేదు, నేను నా రూమ్ లో. కమాన్ రాహుల్, రా. కూర్చోండి. లేదు, అది కమాన్ యా. రాహుల్, డ్రింక్ తాగుతావా? నేను అసలు తాగను కదా. నా కోసం కొద్దిగా తాగుతావా? ఏం అవదు. ఓ అలాగా, నేను నిజంగానే తాగను. ఓకే, తర్వాత మీ ఇష్టం. సరే, నువ్వు మరీ ఇంతగా చెప్తున్నావు కాబట్టి. స్మార్ట్ బాయ్. Cheers.
చూడడానికి సైలెంట్గా ఉన్నా కూడా నువ్వు పెద్ద మనిషే. మ్మ్. నేను మాట్లాడినంత డామ్కుని విన్నావు కదా, దొంగతనంగా అప్పుడప్పుడు నన్ను చూస్తున్నావు కదా. ఐఎమ్ సారీ, బట్ ఇవన్నిటినీ నేను ఇంటెన్షనల్గా చేయలేదు. ఐఎమ్ సారీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీ దగ్గర ఒక విషయం గురించి అడగొచ్చా? మ్మ్. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒంటరిగా ఉంటున్నారు. మీకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరూ లేరా? ఇంకా మీ హస్బెండ్? హస్బెండ్ ఉన్నాడు. అయితే ఆయన బిజినెస్ కోసం అప్పుడప్పుడు బయట ఊరికి వెళ్తాడు. అతను జీవితంలో ఒకే ఒక లక్ష్యమే, మనీ మైండెడ్. కానీ నేను ఇక్కడ ఎంత కష్టపడుతున్నానని అతనికి కొద్ది కూడా అర్థం కావలేదు. ఎప్పుడు అడుగుతున్నాను, ఎంత డబ్బు అడుగుతున్నాను, అవి మాత్రం పంపిస్తాడు. అతనికి అర్థమవునుంటుంది జీవితంలో డబ్బు మాత్రం ముఖ్యమని కాదని. డబ్బుకు మించి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఐఎమ్ సారీ, నేను ఏదో అనవసరంగా మాట్లాడుతున్నాను. నేను వెళ్ళి పోనుకుంటాను. జాగ్రత్త. సరే రండి, నేను Sorry. మిమ్మల్ని రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి వదిలేస్తాను. చూసి నెమ్మదిగా. నువ్వు చాలా మంచోడు రాఘు. మ్మ్. మా ఇంట నువ్వు చాలా చెడ్డోడు. మ్మ్. నువ్వు నన్ను ఎంత కేర్ చేస్తున్నావు. మ్మ్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. ఏ. మ్మ్. మ్మ్. ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను. లేదు, నువ్వు నాతోనే ఉండు. నువ్వు నాతోనే ఉండు రాహుల్.
రూమ్ లో నువ్వు ఏం చేస్తున్నావు? ఆ, 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 నువ్వేనా నా రూమ్కి వచ్చావు? ఆ, రే, నా డ్రెస్ ఎక్కడ? ఆ, ఆ, రే నన్ను ఏం చేసావురా? అది నువ్వు నాతో నీకెంత ధైర్యం ఉంటుంది? నీ వెంటనే పోలీస్కి కాల్ చేసి నీ లోపలికి పంపిస్తానుండు. లేదు మేడం, నేను మిమ్మల్ని ఏం చేయలేదు. అది ఏంటంటే మీరే నన్ను అలా అయితే నువ్వేం చెప్తున్నావు? నేను నీ మీద ఇష్టపడానా? అంటే నేను అలా చెప్పలేదు మేడం, కానీ అది సిచ్యువేషన్. ఏంటి సిచ్యువేషన్? ఆ. నీ కోసం నిన్ను ఏం చేస్తాను చూడు. ఉండు, వెంటనే పోలీస్కి కాల్ చేస్తాను. లేదు మేడం, ప్లీజ్ మేడం, వద్దు వద్దు మేడం, ప్లీజ్ ప్లీజ్ వద్దు మేడం. నేను చెప్పేది కొంచెం వినండి మేడం. అంటే నేను కాన్షియస్గా ఏం చేయలేదు మేడం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. ప్లీజ్ పోలీసులు మాత్రం చెప్పొద్దు మేడం. అయితే సరే, నీ పోలీస్కంతా కాల్ చేయను. నువ్వు ఇంత దిగి చెవపడినందువల్ల నేను వదిలేస్తాను. అయితే నేనేం చెప్తున్నాను అవన్నీ నువ్వు ఖచ్చితంగా వినాలి. సరే మేడం, మీరు ఏం చెప్తే నేను ఖచ్చితంగా చేస్తా మేడం. సరే,